ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మలాకి 4వ అధ్యాయం 2వ వచనం, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించెను, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. నీతి సూర్యుడు ఎవరంటే దేవుడేనండి. మన మీద ఉదయించాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ఈ లోకంలో ప్రతిరోజు మనకి ప్రపంచానికి సూర్య వెలుగు చాలా అవసరం అండి. సూర్య వెలుగులో ఈ లోకము డి విటమిన్ అనేది ఇస్తుంది. పంటలు పండాలన్నా లేదా మనుషులను కూడా కొంతమంది రోగుల్ని డాక్టర్లు చెప్తారు, నీకు డి విటమిన్ తక్కువగా ఉంది, పొద్దున్నైనా ఎండ కూర్చోమంటారు డి విటమిన్ కోసం, లేదా సాయంత్రము అస్తమయం అప్పుడు కూడా బయట కూర్చోమంటారు. అంటే సూర్యుడు డి విటమిన్ ఇస్తుంది. సూర్యుడు ఈ ప్రపంచానికి చాలా అవసరం. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకి కావచ్చు, చెట్లు రావాలన్నా, ఫలాలు రావాలన్నా, పంటలకైనా సూర్యుడు వెలుగు చాలా అవసరం అండి. దేవుడు మన మీద ప్రకాశించకుంటే, దేవుడు వెలుగు మన మీదకి రాకుంటే మనం ఎలా ఉంటాం? మన జీవితాలు ఎంత పనికిరాని జీవితాలుగా ఉంటాయి. దేవుడు నీతి అయిన దేవుడు, న్యాయమైన దేవుడు. మనం ఇంకా చీకట్లోనే ఉన్నాం. చీకట్లోనే చీకటి బ్రతుకులు ఉంటూ చీకటి పనులు చేస్తూ పాపంలోనే ఉన్నాం. వెలుగంటే దేవుడు నీతి సూర్యుడు, అంటే దేవుడు వెలుగై ఉన్నాడు. మనను కూడా దేవుడు వెలుగు సంబంధులుగా చేయాలని ఆశపడుతున్నాడు. మనము చీకట్లో నుంచి బయటికి వచ్చేటువంటి బిడలుగా ఉండాలి. పాపంలో నుంచి బయటికి రావాలండి. ఈ లోకంలో సాతాను ఒక ఉచ్చు వేసేసిందండి మనుషులకి. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూపిసి అట్రాక్ట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే సాతానికి లోబడిపోతామో మనం ఎంత ఇబ్బంది పడతామంటే, మనం ఈ లోకంలో చాలా కోల్పోతామండి. మనం ఈ లోకంలో ప్రాణాలు కోల్పోయేదే కాకుండా రెండో మరణంలో కూడా ప్రాణాలు కోల్పోతాం. మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులకి దిగజారిపోతాం. కాబట్టి దేవుడు నీతి మన మీద ప్రకాశిస్తూ ఉండాలి. ఈ లోకంలో సూర్యుడు ఉంది. కొన్నిసార్లు వర్షాకాలం అప్పుడు మబ్బులు వస్తాయి. ఆ మబ్బులు వచ్చినప్పుడు సూర్యుడు అయితే బలంగా ఉదయిస్తూనే ఉంటాడు. ప్రతిరోజు మబ్బులు పైన ఉంటుంది, మనకి మబ్బే కనబడుతుంది, మనకి చల్లగా ఉంటుంది క్లైమేట్. సూర్యుడు ఎప్పటికి రాడనే ఆ మబ్బులు గాలి వస్తే వెళ్ళిపోయే మబ్బులు అండి అవి. నీతి సూర్యుడు అని దేవుడు కూడా మన మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. మనకు కారు మబ్బుల వల్ల సమస్యలు కమ్ముకోవచ్చు. ఈ లోకంలో ఆర్థికమైన సమస్యలు, ఈ లోకంలో మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, ఈ లోకంలో మనుషులకి ఎన్ని శ్రమలు రావాలో, ఏ రూపాలు రావాలో అన్ని రూపాలు వచ్చినా కూడా మన ప్రాణము తల్లడిల్లిలా కూడా మనము వెలుగు సంబంధులమండి అని మర్చిపోకూడదండి. ప్రతి ఒక్క బిడ్డ, మనము దేవుని రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క బిడ్డ ఆయన పిల్లలమైపోయాం. దేవుని బిడ్డలని ముద్ర పడిపోయింది. ఇతను ఎవరంటే క్రైస్తవుడు, అంటే క్రీస్తుని వెంబడించేటువంటి వాడిని పడిపోయింది. మనం ఇంకా బాప్తీసం తీసుకుంటే నామకార్థపు క్రైస్తవులుగా ఉంటే ప్రయోజనం ఉండదు. మనం ఇంకా ఆయన పిల్లలు కానట్టే. మనం ఇప్పుడే ఇదే రక్షణ సమయం, ఇదే రక్షణ దినము కాబట్టి మనము మారు మనసులోకి వచ్చి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం నీటి బాప్తీసం తీసుకొని మనం నీతి సూర్యుడైన దేవుణ్ణి వెంబడించాలండి. మనము ఏ రూపాన్ని మన ప్రాణాలు పోతాయో తెలియదండి. ఈ లోకంలో మరణం అనేది ఎంత సులువుగా వస్తుంది. ఏదన్నా చిన్నది మింగి గొంతులు అడ్డపడి చనిపోతున్నారు. చిన్నగా స్ట్రోక్లు వచ్చి ఆడే కుప్పకూలిపోతున్నారు. యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు. మరణాలు చాలా సులువుగా ఉన్నాయి. ప్రాణాలు గాల్లో చాలా ఈజీగా కలిసిపోతున్నాయి. కాబట్టి మనము ఈ సమయంలో బ్రతుకున్నామంటే దేవుని కృప. మనము ఈసారికి ఒక గంటకు, ఒక అరగంటకు మనం బ్రతుకుంటామో లేదో మనకు తెలియదు. మనకి గ్యారంటీ లేని జీవితాలండి. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలను పిలువబడతామో, ఒకవేళ మనం చనిపోయినా కూడా మనము పరలోకంలో దేవుని బిడ్డలమని పిలువబడే గుంపులో ఉంటాం. అప్పుడు దేవుడు కృపనిస్తాడు. మనము బాప్తీసం తీసుకున్నంత మాత్రాన ఏదో పాపాలన్నీ, మరి ఎన్ని పాపాలు చేసినా అన్ని కొట్టివేయబడవు. బాప్తీసం తీసుకోక ముందు పాపాలన్నీ కొట్టివేస్తాడు. అప్పుడు మనం నూతన సృష్టి అవుతాం. బాప్తీసం తీసుకున్నాక మనం పాపం చేయకూడదని చాలా జాగ్రత్తగా ఉండాలి. బాప్తీసం ఎందుకు తీసుకుంటామంటే, నేను దేవుని బిడ్డని, ఈ లోకంలో నాకు ఎవరొద్దు, నాకు దేవుడే కావాలి,
నేను ఏ పాపం చేయను, నా మాట పరిశుద్ధంగా ఉండాలి, నా చూపు, నా నడక, నా జీవితం పరిశుద్ధంగా ఉండాలని మారు మనసుతోటి బాప్తీసం తీసుకుంటే, ఈ లోకంలో పెళ్లి బాప్తీసాలు కూడా ఎక్కువ తీసుకుంటున్నారండి. బాప్తీసం తీసుకుంటేనే వివాహం చేస్తానని సేవకులు చెప్పారు, దాన్ని బట్టి కూడా బాప్తీసం తీసుకుంటారు. పెళ్లి బాప్తీసాలో లేదా ఎవరైనా ఫోర్స్ చేస్తే బలవంతపు బాప్తీసాలో మనం తీసుకోకూడదు. కానీ మనము మారు మనసు నీటి బాప్తీసం తీసుకుంటే మన జీవితానికి చాలా ఆశీర్వాదకరమైన. దేవుడు ప్రతి ఒక్కటి అడుగుతాడు, నేను నీకు అన్ని గొప్ప కార్యాలు చేశాను, నేను నీ మీద ప్రతిరోజు ప్రకాశిస్తున్నాను, అయినా నువ్వెందుకు అలా చేశావు, నువ్వెందుకు నీటి బాప్తీసం తీసుకోలేదు, ఎందుకు టైం వేస్ట్ చేసుకున్నావు, పెళ్ళి చేసుకోలేనే కదా నువ్వు బాప్తీసం తీసుకున్నాను, నా దగ్గరికి రాలా, నా రక్షణలోకి రాలా అని దేవుడు క్వశ్చన్ చేసినప్పుడు మనం చాలా ఇబ్బందుల్లో పడతాం. కాబట్టి మనం జ్ఞానము కలిగి దేవుణ్ణి వెంబడించి ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతుంది. కాబట్టి దేవుని రెక్కల కింద మనం దాచబడినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, ఈ లోకంలో చాలా బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, వేదనలు, ఇరుకులు కలిగినా కూడానయ్యా ప్రతి ఒక్క శోధనని తీసివేయమని అడుగుతున్న నీతి సూర్యుడైన దేవ, మా మీద ప్రకాశిస్తున్న దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ మార్గంలో మేము నడిచే మంచి మనసును దయచేయమని అడుగుచున్నానయ్యా. యేసయ్యా, ప్రతిరోజయ్యా సూర్యుడు ఎలా వస్తారంటే బలంగా వస్తాడయ్యా. అది ఎంత బలంగా వస్తారంటే సెగ అప్పుడే వేడైతుందో ఇప్పుడు కూడా అదే వేడి మెయింటైన్ అవుతుంది, దానిలో ఉన్న పవర్ తగ్గిపోలేదు. యేసయ్య, మీరు వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఉన్నదేవా, మీరు మారలేదే, మీరు అలానే ఉన్నారు. మనుషులైన మేము మారుతూనే ఉన్నాం. యేసయ్య, మీరు నీతి సూర్యుడు కాబట్టి మా మీద ప్రకాశిస్తూ ఉన్నారయ్యా. మేము ఇంకా చీకటి బ్రతుకులో, పాపంలో, ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలోకి పడిపోయి మీకు చెడ్డ పేరు తెస్తున్నామా, మీకు మంచి పేరు తెస్తున్నామా, మీ మార్గంలో నడుస్తున్నామా, లేదా కుడి ఎడమలకు తిరిగి ఇబ్బందులు పాలవుతున్నామా? యేసయ్య, ఒకసారి సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. యేసయ్య, ఈ లోకంలో అనేక మంది మనుషులయ్యా రాలిపోతున్నారు, చనిపోతున్నారయ్యా. యేసయ్య, ఏ ఆత్మ నశించి పోకూడదని మీరు ఆశపడుతున్నారయ్యా. అనేక మంది ఆత్మలయ్య నరకంలోకి పడిపోతున్నాయి, తాగి చనిపోతున్నారయ్యా. విషం తాగి ఊరేసుకొని ట్రైన్ల కింద పడి, బస్సుల కింద పడి అనేక రీతిలుగా దూకి చనిపోతున్నారు. కొంతమంది అయితే చంపేస్తున్నారు కూడా. ఇలాంటి హత్యలు, ఇలాంటి మానభంగాలు, ఇలాంటి పాపము తీసివేసి ప్రతి ఒక్కరు చీకటి బ్రతిని వదిలేసి మీ వెలుగులోకి, మీ నీతి సూర్యతలోకి వస్తే మీ రెక్కల చాటును కాపాడుతున్న దేవ స్తోత్రం. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి అయ్యా. యవన వయసులో కాడి మోసే మంచి మనసును దయచేయమని, మీ సహాయము మాకు దయచేయమని మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మీ వాక్యము మా పాదములకు దీపమై ఉంటుంది, మా త్రోవకు వెలుగై ఉంటుంది. సహాయము చేయమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రత తలచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.